హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనందరికీ కూడా ప్రేక్షకులకి, ఫాలోయర్స్కి, మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి, మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరు? ఇప్పుడు కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ చేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966, 67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినోళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా ద్వాదశ రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైం. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో మనకి ఈ యొక్క ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉన్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వారు ప్రధానంగా భార్యాభర్తల మధ్య గొడవలు, వితండవాదాలు చేసుకుంటూ ఉన్నారు. జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన వితండవాదాలు, విరోధాలు చేసుకుంటారు. యథార్థవాది లోక విరోధి అని వాళ్ళకి ఎప్పుడైతే మీరు లావాదేవీలు అకౌంట్లు అడిగారో వ్యాపార భాగస్వాములు మీకు ఆపోజిట్ అయిపోతారు. అండ్ మీ అమ్మ మీ నాన్నను చూసుకోమంటున్నావు, మా అమ్మ మా నాన్నను చూసుకో అని చెప్పేసి భార్యలు అడిగేసరికి భర్త విరోధం అయిపోతాడు. ఈ విధంగా ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం బాగా
అధికంగా సంపాదించినప్పటికీ కూడా ఖర్చులు దాన్ని మించి ఉంటాయి. చాలామందికి ఇప్పుడు ఉద్యోగాలు చాలా కాలం నుంచి రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా విస్తృతంగా ఉన్నాయన్నమాట. కోర్టుల వరకు కూడా వీళ్ళు పోరాడుతున్నారు. ఇటువంటి వాళ్ళకన్నీ కూడా ఈ సంవత్సరము ఒక దారి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ కన్యా రాశి వారికి జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి అనేక రకమైనటువంటి లాభాలు జరుగుతాయి. అడవిలో పడేసినప్పటికీ కూడా వీళ్ళు బ్రహ్మాండంగా సక్సీడ్ అవుతారు జీవితాల్లో. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనము కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. రైతుల దగ్గరకు మనం చూసుకున్నప్పుడు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విదేశాలకు కూడా మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ట్రంప్ కాదు కదా, వాడి తాత దిగొచ్చినా సరే మిమ్మల్ని ఎవరు కూడా ఫారెన్ వెళ్లకుండా ఎవరు కూడా ఆపలేరన్నమాట. ఆ విధంగా శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది మీరు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వీళ్ళకి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా మత్తు పదార్థాలకి కొంతమంది అలవాటు పడడానికే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులను తీసుకున్నప్పుడు ఈ కన్యారాశి వారు అంతకుముందు ప్రేమల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త డిప్రెషన్కి గురయ్యి కాస్త దెబ్బతినడానికి అవకాశాలు చాలా అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశివారు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్మీలో, పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా అధికంగా ధన అనేటటువంటిది అనేక మార్గాల ద్వారా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ కన్యారాశి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి. పేద ప్రజలకి, అనాథలకి, సాధువులకి, ఆ తర్వాత వికలాంగులకి విస్తృతంగా దానం చేయాలి. 10 రూపాయలు దానం చేసామని కాదు, 500 రూపాయల కాగితం, 1000 రూపాయల కాగితం వేసేయండి అంతే. సాధువులు ఎవరు కనబడినా సరే నిజమైనటువంటి పేదవాళ్ళకి, వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా ఈ రకంగా మీరు సాధన చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క కన్యారాశి వారికి ఉంటుంది. ఇక పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి వివాహాలు ఖచ్చితంగా అవుతాయి. చూసుకోండి, చెక్ చేసుకోండి కావాల్స్తే. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా మగ సంతానం అధికంగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం ఆడపిల్లలైతే ఏమైందండి, సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశీ యానాలు, విదేశీ ప్రయాణాలు, ప్రమోషన్స్, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో వచ్చేయడము, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకంతా కూడా వన్ టైం లైఫ్ సెటిల్మెంటు ఇవన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులని యాజమాన్యాలు గుర్తించడం ఇవన్నీ జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా మనకి ఈ యొక్క శుక్రగ్రహం బాగుండలేదు. శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. అలాగే శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లు అని చెప్తూ ఉంటారు. కిలోంపావు కాదండి, కిలోంపావు సరిపోదు. కాబట్టి ఒక బస్తా బొబ్బర్లని ఆ తర్వాత కేవలం ఏదో ఒక 200, 100 ఇచ్చి పురోహితుడికి దక్షిణగా ఇస్తారు. దక్షిణాదేవి ఒక 5,000 రూపాయలు మినిమం వాళ్ళకి దానం చేసుకోవాలి పేద బ్రాహ్మణులకి. అదేవిధంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పంతులు గారులు అందరూ, అలాగే నేను పంచామృతాల కోసం షుగర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు షుగర్ మానవ మేటి కాదు కదా, మానవ మేటి కదండి, మనుషులు తయారు చేసింది కదా, పంచామృతాలు ఎలా వేస్తారండి అని చాలామంది భక్తులు అడిగారు. దానికోసం మనం చెప్తే చాలామంది పంతులు గారులకి పాపం చాలా బాధ కలిగింది. అందువలన ఉత్తుత్తి నీళ్ళతో చేస్తే మాకు ఏమొస్తుంది సార్, మా బిజినెస్ పడిపోతుంది అని నన్ను డైరెక్ట్గా ఫోన్ కాల్స్ చేసి అడిగారు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు పంతులు గారులు. కాబట్టి మీరు చక్కగా పంచామృతాలతో చేసుకోండి, తప్పే ఉంది. షుగర్ వ్యాధి ఉన్నటువంటి దేవుడు ప్రసాదాలు ఎందుకు పెడతారండి? మా చంద్రగుప్త మౌర్య ఉన్నాడు, చెప్పాడు, ఏమన్నాడు? ప్రసాదాలు అనేవి మనం తింటాం, దానివల్ల పౌష్టిక ఆహారాలు మనకు పెరగాలి. షుగర్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ షుగర్ తీసుకోవడం ద్వారా మనకి ఇంకా షుగర్ పెరుగుతుంది. కాబట్టి మనం ఈ అభిషేకాలు అందరూ చేయించుకోండి. పళ్ళరసాలతో చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన పంచామృతాలతో కూడా. అలాగే ఆ గోమూత్రంతో చేస్తున్నారు, గోవు పేడతో కూడా చేస్తున్నారు, చేయించుకోండి. మహాన్యాసం ఒకటి నన్ను అడిగాడు, అందులో మహాన్యాసం పూర్తిగా చెప్పగలుగుతారని. అరే స్టూపిడ్ ఫెలో, నేను అధర్వణ వేద పండితుడిని, ఒక ప్రొఫెసర్ని. ఇంకొకడు అడుగుతాడు నన్ను, ఏమండి మేము పంతులు గారులో అందరం వస్తామండి,
మీరు వస్తారా అండి కూర్చోండి డిబేట్ కానీ. స్టూపిడ్ ఫెలోస్. నేను జగద్గురువు శిష్యుడిని, భారతీ తీర్థ స్వామివారి శిష్యుడిని, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు రాజమండ్రి, ఆయన వరల్డ్ బ్యాంక్ నెంబర్ 1 శకుంతలాదేవితో కూర్చున్నాను నేను లాస్ట్ 10 yearsలో మా గురువుగారి దగ్గరికి వచ్చేది. తర్వాత చంద్రస్వామితో కూర్చున్నాను నేను, బెంగళూరు వెంకటరామన్ ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ ఎడిటర్ అండ్ వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్, వాళ్ళతో కూర్చున్నాను నేను. మీతో ఎలా కూర్చుంటాను నేను? కాబట్టి ఇచ్చేయండి పంతులు గారులకి, అభిషేకం చేయించుకోండి అమ్మా, మీకు ఇచ్చేవాళ్ళకి మీకు అభ్యంతరం లేదు, తీసుకునే వాళ్ళకు వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి చక్కగా మహన్యాసపూర్వక అభిషేకాలు చేసుకుని 30,000 రూపాయలు మినిమం ఇవ్వండి. పేదవాళ్ళ కోసం, పేద పూజారులకు అడ్డుకోమని ఎప్పుడు చెప్పలా నేను. దోపిడీలు చేస్తున్నటువంటి వాళ్ళు లక్షల రూపాయలు దోపిడీ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇవ్వకండి నాయన, ఇవన్నీ అవసరం లేదు, నీళ్ళతో చేసుకోండి అన్నాం. కాబట్టి మన సోషల్ రిఫర్మేషన్ మీరు చేయరు, సంఘాన్ని పునర్నిర్మాణం మీరు చేయరు. అందులో ఒక రాస్కెల్ ఒకటి వచ్చి మందు బాటిల్ పెట్టండి, మటన్ పెట్టండి, చికెన్ పెట్టండి అమ్మవారికి, రక్తాభిషేకం అని రక్తంతో, తాంత్రిక సెక్స్ అని ఫోటో ముందు చేసేటటువంటి వాళ్ళు అమ్మవారి ముందు, వాళ్ళు వచ్చిన డివోటీస్తో ఇలా చేసి చెప్పేటటువంటి వాళ్ళు మీరు అడగలేరు. అండ్ యువర్ క్వశ్చనింగ్ మీ స్టేటస్ సరిపోదు నన్ను అడగడానికి. కాబట్టి పరిహారాలు చక్కగా చేసుకుని అమ్మ అభిషేకాలు చేసుకొని పంతులు గారికి 30,000 రూపాయలు దక్షిణించి వాళ్ళకి మహన్యాసపూర్వక అభిషేకాలకి చేసుకొని వాళ్ళకి ఇవ్వండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ వ్యాన్ సొసైటీ కమ్స్, నార్మ్స్ వచ్చేసరికి చర్య చదవాలి. చర్య అంటే ఏంటో తెలీదు. ఆనందమూర్తి సిబిఐతో ఫైట్ చేశాం మేము, 7 సంవత్సరాలు జైల్లో పడేశారు మా గురువుగారిని. ద సిబిఐ ఆఫీసర్ డాగ్స్ దోస్ హూ హ్యావ్ కొల్యూటెడ్ అండ్ కరప్టెడ్ ఐజీ శ్రీవాత్సవ అనేటటువంటి వాడి కుష్టి వ్యాధి వస్తే మా గురువు గారు వేసిన భిక్ష వల్ల, సాక్షాత్ పరమశివుడు రా మా గురువు, ఐడియాలజీ సేమ్ ఐడియాలజీని సేమ్ లార్డ్ కృష్ణ చెప్పాడు, లార్డ్ కృష్ణ చెప్పిన ఐడియాలజీని ఆనందమూర్తి ప్రభాత్ రంజన్ సర్కార్ని గూగుల్ చేయండి. నోబెల్ ప్రైజ్ భిక్షలాగా వేసాం, 3 నోబెల్ ప్రైజ్. డాక్టర్ రవిభాత్రా నోబెల్ ప్రైజ్ విన్నర్ 1993 ప్రౌచ్ ప్రగతిశీల ప్రయోజక తత్వం అని. ఎంత ఉంది బ్యాక్గ్రౌండ్. 200 ఆశ్రమాస్కి, 200 కంట్రీస్లో 600 ఆశ్రమాస్కి, ఇండియాలో 300 ఆశ్రమాస్కి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను, ఆనంద్ మార్గ ఆశ్రమ్స్ అని చూడండి. సో వైల్ టాకింగ్ యు బీ కేర్ఫుల్. ఓకే, ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. శుభమస్తు.